రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు. ఓవైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెబుతోందని, మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయని అన్నారు. 2 రోజుల క్రితమే డెంగ్యూ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయన్నారు. ఈ రోజు మరో 3 చనిపోయినట్లు వార్తాపత్రికల్లో వార్తలు చూస్తున్నామని, మరి నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాచుతున్నట్లు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆసుపత్రిలో సరిపడా మందులు కూడా లేవని, ఒకే బెడ్పై 3 నుంచి 4కి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో డెంగీ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కూడా అటు ఏదైతే ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. అటు దాంతో పాటుగా నిన్న కావచ్చు, మొన్న 5గురు మృతి చెందినట్టు, ఇవాళ 3 మృతి చెందినట్టు పేపర్లో చూసినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఓవైపు రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెప్తుంది, మరోవైపు పత్రికల్లో డెంగీతో జనం చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయి. 2 రోజుల క్రితమే డెంగీ కారణంగా 5గురు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ రోజు మరో 3 చనిపోయినట్టు వార్తాపత్రికలో వార్తలు చూస్తున్నాం. మరి నిజాలని ప్రభుత్వం ఎందుకు దాటుతున్నట్టు? ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవు. ఒకే బెడ్పై 3 నుంచి 4కి వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం డెంగీ సమస్యను తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, రాష్ట్రంలోని అనేక జిల్లాలలో కూడా డెంగీ మరణాలు సంభవిస్తా ఉన్నాయి. ఇప్పటికే 5,500కు పైగా కూడా డెంగీ కేసులు నమోదయ్యాయంటే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.